ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం తీవ్ర రూపం దాల్చబోతోంది. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్మికుల పోరాటం కొత్త రూపు సంతరించుకుంటోంది. ప్రభుత్వంతో చర్చలు ఇప్పటికే విఫలమైన వేళ ఇక ప్రత్యక్ష పోరుబాటకు దిగాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. మొన్నటి వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు, డిపోల ముందు ప్లకార్డులు ప్రదర్శించారు. మరి ఈసారి కార్మికులు ఏం చేయబోతున్నారు? ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి చంద్రబాబు సర్కార్ దాదాపు నిర్ణయించింది. ఇకపై పాత బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులనే కొనుగోలు చేస్తామని స్వయంగా సంస్థ చైర్మన్ ద్వారా ప్రకటన చేయించిన చంద్రబాబు సర్కారు అలా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తోంది. పనిలో పనిగా డిపోల్ని కూడా నిర్వహణ పేరిట ప్రైవేట్ సంస్థల పరం చేస్తోంది. ఇలా దశల వారీగా జరుగుతున్న ప్రైవేటీకరణను ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు తమ అభ్యంతరాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జేఏసీ నాయకులు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తమ మలివిడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని యోచిస్తున్నాయి ఆర్టీసీ యూనియన్లు. అంతకంటే ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఆర్టీసీని పటిష్టం చేశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి 700 కోట్లతో 1459 కొత్త బస్సులను కూడా కొనుగోలు చేశారు. ఉద్యోగుల భద్రతను కాపాడుతూ సంస్థను బలోపేతం చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని బలహీనపరుస్తూ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. 12 డిపోల్లో 700 ఎలక్ట్రిక్ బస్సులు, పూర్వోదయ పథకం పేరుతో మరో 1450 బస్సులను ప్రైవేట్కు అప్పగించేలా ప్లాన్ చేశారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులకే కాదు ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. టికెట్ ఛార్జీలు పెరగడం, గ్రామీణ రూట్లలో బస్సుల సంఖ్య తగ్గడంతో పాటు ఉద్యోగుల భద్రత కూడా అగమ్య గోచరంగా మారుతుంది. ఇక లక్షల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. అందుకే ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు చేతుల నుంచి ఆర్టీసీని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం ప్రైవేట్ దిశగా దూసుకుపోతున్నారు. ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు విజయవాడ, విద్యాధరపురం, గుంటూరు 2, నెల్లూరు 2 డిపోలను మూసేశారు. మరో 8 డిపోల్ని ప్రైవేట్ పరం చేసేందుకు జీవో కూడా విడుదల చేశారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 12,000 పోస్టుల భర్తీని నిలిపివేశారు. వచ్చే ఏడాది నాటికి ఖాళీ కాబోతున్న మరో 8,000 పోస్టుల భర్తీని కూడా పక్కన పెట్టారు. స్త్రీ శక్తి పథకం కింద జారీ చేసిన 0 టికెట్ల డబ్బులు కూడా సంస్థకు పూర్తి స్థాయిలో చెల్లించలేదు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల అలవెన్సులు సంగతి సరే. ఇలా పూర్తి స్థాయిలో వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులేస్తున్నారు చంద్రబాబు. ప్రైవేటీకరణపై వెనక్కు తగ్గకపోతే ఉద్యోగులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.